Academy. Good evening everyone. Welcome to Harish Academy. Today we will discuss January 18th, 2026 current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ఆపరేషన్ స్వదేశ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇరాన్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించడానికి ఆపరేషన్ స్వదేశ్ని లాంచ్ చేసింది. సెంట్రల్ గవర్నమెంటు ఇరాన్లో ఎవరైతే చిక్కుకున్నారో ఇండియన్స్, ముఖ్యంగా ఇరాన్లో ఇప్పుడు మనకి వాతావరణం సరిగా లేదు. ఇరాన్లో అక్కడి సిటిజన్స్ ఇరాన్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ప్రొటెస్ట్స్, ఆందోళనలు చేస్తూ ఉన్నారు. ఇరాన్ గవర్నమెంట్కి అపోజిట్గా ప్రొటెస్ట్స్, ఆందోళనలు చేస్తూ ఉన్నారు. సో ఈ కాంటెక్స్ట్లో ఇరాన్లో మనకి సుమారుగా ఇండియన్స్ నియర్లీ 10,000 మెంబర్స్ ఉన్నారు. సో వాళ్ళని సేఫ్గా ఇండియాకి ఫ్లైట్స్ ద్వారా, విమానాల ద్వారా తీసుకురావాలని చెప్పేసి ఆపరేషన్ స్వదేశ్ని లాంచ్ చేయడం జరిగింది. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు ఏం జరుగుతూ ఉందో ఈ ఇరాన్లో, ఈ ఆపరేషన్ స్వదేశ్ లాంటిది ఇంతకుముందు ఏమైనా మనం లాంచ్ చేసామో తెలుసుకోవాలి. మనం 2025 జూన్లో ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. అప్పుడు ఇరాను ఇజ్రాయెల్ మధ్య కొద్దిగా యుద్ధ వాతావరణం నెలకొనింది. ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు ఇరాన్లో చిక్కుకున్న ఇండియన్స్ని సేఫ్గా ఇండియాకు తీసుకురావడం కోసము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆపరేషన్ సింధు అని చెప్పేసి లాంచ్ చేసింది. మనం డిస్కస్ చేసుకున్నాం కదా, జూన్ 2025లో ఇక్కడ హిందూలో ఇచ్చాడు. అప్పుడు ఆపరేషన్ సింధు, ఇరాన్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్, ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతూ ఉన్న యుద్ధ వాతావరణంలో చిక్కుకున్న ఇండియన్స్ని రక్షించడానికి భారత ప్రభుత్వం లాంచ్ చేసింది. సో ఇటువంటి ఆపరేషన్స్ వార్తల్లో ఉన్నప్పుడు ఏ ఆపరేషన్ లాంచ్ చేశారు, దాని ఉద్దేశం ఏంటి? సో ఇక్కడ ఆపరేషన్ సింధు అంటే ఇరాన్ ఇజ్రాయెల్ టైంలో ఇండియన్స్ని రక్షించడానికి, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ సమయంలో. ఇప్పుడు ఆపరేషన్ స్వదేశ్, అగైన్ ఇరాన్లో జరుగుతూ ఉన్న ఈ ఆందోళనల్లో చిక్కుకోకుండా ఉండడానికి, మన వాళ్ళని సేఫ్గా తీసుకురావడానికి లాంచ్ చేయడం జరిగింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఆపరేషన్ స్వదేశ్. మరి నియర్లీ 10,000 మెంబర్స్ ఇరాన్లో మన ఇండియన్ సిటిజన్స్ ఉన్నారు. అందులో నియర్లీ 2,000 నుంచి 3,000 ఇండియన్స్ అక్కడ మెడికల్ ఎడ్యుకేషన్ని, ఈ యొక్క వైద్య విద్యని అభ్యసిస్తూ ఉన్నారు. సో ఇక ఇటీవల డొనాల్డ్ ట్రంప్ కూడా ఒకటి ప్రకటన చేశాడు, ఒక అనౌన్స్మెంట్ ఇచ్చేశాడు. ఎవరైతే ఇరాన్తో ట్రేడ్ చేస్తూ ఉన్నారో, ఇరాన్ కంట్రీతో ఈ యొక్క వాణిజ్యం చేస్తూ ఉన్నారు, ట్రేడ్ కొనసాగిస్తూ ఉన్నారు, ట్రేడ్ కంటిన్యూ చేస్తూ ఉన్నారు, అటువంటి కంట్రీస్ పైన అడిషనల్గా 25% టారిఫ్ వేస్తామని కూడా చెప్పారు. ఎంత చెప్పారు? డొనాల్డ్ ట్రంప్ ఒక అనౌన్స్మెంట్ చేశారు. ఎవరైతే ఇరాన్ కంట్రీతో ఈ యొక్క ఆయిల్ కొనుక్కోవడం కానీ, ట్రేడ్ చేస్తూ ఉంటారో, ట్రేడ్ కంటిన్యూ చేస్తూ ఉంటారో, ఆ కంట్రీస్ పైన అడిషనల్గా అదనంగా 25% సుంకాలను విధిస్తామని చెప్పేసి చెప్పారు. సో మరి ఈ కాంటెక్స్లో ఇండియాకి ఏమైనా ప్రాబ్లం అంటే డెఫినెట్లీ కొద్దిగా ఎఫెక్ట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే మనకి ముఖ్యంగా చాబహార్ పోర్ట్ అనేది ఇరాన్లో చాబహార్ పోర్ట్ అనేది ఒకటి ఫేమస్. ఏ విధంగా అయితే పాకిస్తాన్లో గ్వాదర్ పోర్ట్ ఫేమస్, ఇరాన్లో చాబహార్ పోర్ట్ని మనం డెవలప్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా 2024 మేలో మన ఈ యొక్క ఇండియన్ పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్ కంపెనీ చాబహార్ పోర్ట్తో ఒక అగ్రిమెంట్ కుదుర్చుకునింది. ఆ అగ్రిమెంట్లో భాగంగా చాబహార్ పోర్టులోని ఒక టర్మినల్ అంటే ఆ ఓడరేవులో ఒక భాగము, ఒక ఎయిర్పోర్ట్ టర్మినల్ అన్నా, ఒక నేవల్ టర్మినల్ అన్నా, ఆ ఎయిర్పోర్టు లేదా ఆ ఓడరేవులో ఒక భాగం అనమాట. సో ఆ చాబహార్ పోర్టులోని షాహిద్ బెహెంతి అనే ఒక టర్మినల్ని డెవలప్ చేయాలని చెప్పేసి మన ఇండియన్ గవర్నమెంట్ 10 ఏళ్ల పాటు ఒప్పందం కుదుర్చుకునింది. గుర్తుపెట్టుకోండి, ఎన్నేళ్ళ అగ్రిమెంట్ అది? 10 years అగ్రిమెంట్. సో ఇక్కడ మెయిన్గా చాబహార్ పోర్ట్ అని గుర్తుపెట్టుకోండి, ఆ టర్మినల్ మనకు అవసరం లేదు. సో మరి అసలు ఈ కాంటెక్స్లో మనకి ఇరాన్ అనేది చాలా కీలకం. మీరు ముఖ్యంగా ఈ మ్యాప్ చూస్తే మన ఇండియన్ కోస్ట్ ముంబై నుంచి ఇరాన్లోని చాబహార్ పోర్టు గుండా ఇలా ఆఫ్ఘనిస్తాను, సెంట్రల్ ఏషియాలోకి ఎంటర్ కావచ్చు. అంటే ఏంటి, మనకి చాబహార్ పోర్ట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే పాకిస్తాన్లోని గ్వాదర్ పోర్ట్ పైన మనం డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. సెంట్రల్ ఏషియాకు, ఆఫ్ఘనిస్తాన్కు మనం చేరుకోవాలి, రీచ్ అవ్వాలి అంటే పాకిస్తాన్లోని గ్వాదర్ పోర్ట్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం లేదు, యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో అందుకు మనకి ఇరాన్ చాలా కీలకం. మరి ఇప్పుడు అమెరికా ఏమో ఇలా సెకండరీ శాంక్షన్స్ విధిస్తూ ఉంది. ఈ ఇరాన్తో వాణిజ్యం చేస్తూ ఉన్న దేశాలపైన సెకండరీ శాంక్షన్స్ అంటే ఏం లేదు, మామూలుగా డైరెక్ట్ శాంక్షన్స్ కాకోకుండా ఆ దేశంతో వాణిజ్యం చేసే దేశాలపైన సుంకాలు విధిస్తే అవి సెకండరీ శాంక్షన్స్ అంటారు. మరి అమెరికా ఏమో మనకి లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్. ముఖ్యంగా 2024-25లో
అమెరికా మనకి అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. మనం ఎక్కువగా ట్రేడ్ చేస్తూ ఉన్నది అమెరికాతోనే. వరుసగా 4 ఏండ్ల నుంచి మనకి అమెరికానే అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. సో ఈ కాంటెక్స్లో ఈ అమెరికాని ఇరాన్ని బ్యాలెన్స్ చేయాలంటే డెఫినెట్లీ మన ఇండియన్ గవర్నమెంట్కి కొద్దిగా ఛాలెంజెస్ తప్పవని కూడా ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఎక్స్పర్ట్స్ చెప్తూ ఉంటారు. సో ఇది అండి మనకి ఫస్ట్ టాపిక్, ఆపరేషన్ స్వదేశ్. గుర్తుపెట్టుకోండి, ఇవి చెప్పిన డాట్స్ అన్నీ కూడా కనెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి వెస్ట్ బెంగాల్ టూర్. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు జనవరి 17th నుంచి 18th వరకు వెస్ట్ బెంగాల్ టూర్కి వెళ్ళారు. అయితే అక్కడ వెస్ట్ బెంగాల్ టూర్లో భాగంగా మనకి కొన్ని డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్కి శంకుస్థాపన చేశారు, ఫౌండేషన్ స్టోన్ వేశారు. ఫస్ట్ మనము వాటి యొక్క విలువ తెలుసుకుందాం. మోడీ గారు నిన్న 17th జనవరిన వెస్ట్ బెంగాల్లో సుమారుగా 3250 crore, సుమారుగా అప్రాక్సిమేట్లీ 3250 కోట్ల విలువైన రైలు రోడ్డు ప్రాజెక్ట్స్కి ఫౌండేషన్ స్టోన్ వేశారు, శంకుస్థాపన చేశారు. ఇక జనవరి 18th మరో 830 crore, మరో 830 కోట్ల డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్, అభివృద్ధి ప్రాజెక్టులకి శంకుస్థాపన చేశారు. అంటే ఓవరాల్గా ఎంత, సుమారుగా 4080 కోట్ల డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మనకి వీలైతే ఆ నెంబర్ గుర్తుపెట్టుకోండి, లేదంటే అంత అవసరం ఉండదండి. ఎందుకంటే వీళ్ళు ప్రైమ్ మినిస్టర్ అయినా హోమ్ మినిస్టర్స్ అయినా వీళ్ళు డెఫినెట్లీ ప్రతిసారి కూడా ఏదో ఒక స్టేట్కి వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్కి శంకుస్థాపన చేస్తారు. ప్రతిసారి ఆ నెంబర్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందని కూడా నేనైతే అనుకోను. బట్ ఎనీవే వీలైతే తప్పకుండా గుర్తుపెట్టుకోండి ఆ నెంబరు. ఇక మరి ఇందులో హైలైట్స్ చూడాలి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏమి హెల్ప్ అవుతాయి. ఇక వెస్ట్ బెంగాల్ విషయానికి వస్తే, వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్గా మమతా బెనర్జీ ఉన్నారు, వెస్ట్ బెంగాల్ గవర్నర్గా సివి ఆనంద్ బోస్. ఇక్కడ మనకి మేజర్ హైలైట్స్, ఈ యొక్క టూర్ హైలైట్స్ ఏమంటే, మోడీ గారు నిన్న 17th జనవరిన భారతదేశపు మొదటి వందే భారత్ స్లీపర్ ట్రైన్ని లాంచ్ చేశారు. ఇండియాస్ ఫస్ట్ వందే భారత్ స్లీపర్ ట్రైన్ని లాంచ్ చేశారు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే అది హౌరా, ఇది మనకి వెస్ట్ బెంగాల్లోని హౌరా నుంచి గువాహతి, వెస్ట్ బెంగాల్లోని హౌరా నుంచి అస్సాంలోని గువాహతి వరకు ఈ వందే భారత్ స్లీపర్ ట్రైన్ నడుస్తుంది. సో ఇక్కడ అగేనండి కన్ఫ్యూజ్ అవ్వద్దండి, ఎందుకంటే మనం ప్రీవియస్ క్లాస్లో ఏమని చెప్పుకున్నాం, భారతదేశం మొదటి వందే భారత్ స్లీపర్ ట్రైను కోల్కతా నుంచి గువాహతి అన్నాం. ఇప్పుడేంటి మరి హౌరా నుంచి గువాహతి అంటే, అగైన్ మనకి ఆల్ ఇండియా రేడియో న్యూస్, డిడి న్యూస్ ఇట్లాంటి చూస్తే కోల్కతా నుంచి గువాహతి అంటున్నాడు, పిఐబి చూస్తే హౌరా నుంచి గువాహతి అంటున్నాడు. కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏమీ లేదండి, ఇక్కడ సింపుల్. మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, కోల్కతా నుంచి హౌరాకి ఒక 20 నుంచి 25 కిలోమీటర్లు ఉంటుంది అంతే. అంటే కోల్కతాలో అది భాగమే హౌరా స్టేషను. మీరు చూస్తే పిఐబిలో, ఇక్కడ అదే పిఐబిలో కోల్కతా నుంచి తాంబరం మధ్య కోల్కతా నుంచి తాంబరం మధ్య ఒక అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ని లాంచ్ చేయబోతా ఉన్నట్టు ప్రకటించింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మరి ఇక్కడ చూస్తే కోల్కతానే ఇక్కడ హౌరాగా ఇచ్చారు. కోల్కతా లేదా హౌరా అంటే ఏంటి, కోల్కతాలో హౌరా స్టేషన్ అనేది భాగమే అన్న విషయం గుర్తుపెట్టుకోండి. వాడు ఎగ్జామినర్ పైన ఆధారపడి ఉంటుందండి. కోల్కతా నుంచి గువాహతి అయినా కరెక్టే అవుతుంది, హౌరా నుంచి గువాహతి అన్నా కరెక్టే అవుతుంది. సో నో నీడ్ టు వర్రీ. సో ఇప్పుడు ఈ టాపిక్ విషయానికి వద్దాం. మరి ఇండియాస్ ఫస్ట్ వందే భారత్ స్లీపర్ ట్రైన్, దీని ఫీచర్స్ ఏంటి, ముఖ్యమైన ఈ యొక్క రైలు ముఖ్య లక్షణాలు, ఫీచర్స్ ఏంటో కూడా తప్పకుండా తెలుసుకోవాలి. మనం తెలుసుకున్నాం కదా, ఈ ట్రైన్ 18 అంటారని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. ట్రైన్ 18 ఇది భారతదేశపు సెమీ హై స్పీడ్ ట్రైను. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది సెమీ హై స్పీడ్ రైలు అండి. ఇది హై స్పీడ్ రైలు కాదు, సెమీ హై స్పీడ్ రైలు. దీని గరిష్ట వేగము 180 km/h, మ్యాక్సిమం స్పీడ్ 180 km/h. మరి ఇక్కడ వందే భారత్ స్లీపర్ ట్రైన్ ఫస్ట్ టైం లాంచ్ చేశారు. స్లీపర్, ఇంతకుముందు జస్ట్ సీటర్ ట్రైన్ ఉండే. ఇది ఏసీ ట్రైన్ అండి, గుర్తుపెట్టుకోండి. ఇది కంప్లీట్గా వందే భారత్ ట్రైన్స్ ఆర్ ఆల్ ఏసీ ట్రైన్స్, ఎయిర్ కండిషనర్ ట్రైన్స్. మరి ఇక్కడ మనం ఇంకో పాయింట్ తెలుసుకోవాల్సింది, ఇందులో ఎన్ని బోగీలు ఉంటాయి. ఈ వందే భారత్ ట్రైన్స్లలో, వందే భారత్ స్లీపర్ ట్రైన్ అయినా వందే భారత్ నార్మల్ ట్రైన్ అయినా, ఇందులో 16 ఏసీ కోచ్లు ఉంటాయండి, గుర్తుపెట్టుకోండి. 16 ఏసీ కోచెస్, 16 ఏసీ బోగీలు ఉంటాయి, రైలు పెట్టెలు. ఇక మరి మనం తెలుసుకోవాల్సింది, ఆల్రెడీ మనము ఆ యొక్క వందే భారత్ ట్రైన్స్ గురించి కంప్లీట్గా తెలుసుకున్నామండి ప్రీవియస్ క్లాసెస్లో. ఇక దీన్ని ట్రైన్ 18 అంటారని కూడా చెప్పేసి తెలుసుకున్నాం. మరి ఇక మనం తెలుసుకోవాల్సింది, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు వెస్ట్ బెంగాల్లో 4
అమృత్ భారత్ ట్రైన్స్ కూడా లాంచ్ చేశారు. ఇక్కడ అమృత్ భారత్ ట్రైన్స్, వందే భారత్ ట్రైన్స్ వేరు, అమృత్ భారత్ ట్రైన్స్ వేరు. అమృత్ భారత్ ట్రైన్స్ అనేవి 2023లో లాంచ్ చేశారు. అమృత్ భారత్ ట్రైన్స్ 2023లో ఫస్ట్ సర్వీస్ని లాంచ్ చేశారు. ఇవి ముఖ్యంగా మిడిల్ క్లాస్ పీపుల్కి, ఈ లో మిడిల్ క్లాస్ పీపుల్కి లాంగ్ డిస్టెన్సెస్ కోసం, దూరాలు చాలా దూర ప్రయాణాల కోసం లాంచ్ చేశారు. మరి వీటి ఫీచర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ అనేది మోడర్న్ నాన్ ఏసీ అండి, గుర్తుపెట్టుకోండి. ఇది నాన్ ఏసీ, ఏసీ కాదు, నాన్ ఏసీ లాంగ్ డిస్టెన్స్ స్లీపర్ క్లాస్ ట్రైన్ సర్వీసు. రేట్లు కూడా ఎంత ఉంటాయంటే 1000 కిలోమీటర్లకి 500 రూపాయలు, 1000 కిలోమీటర్స్కి 500 రూపీస్ అలా ఉంటాయి. డైనమిక్ ప్రైజింగ్ ఉండదండి. అంటే ఏంటి డైనమిక్ ప్రైజింగ్ ఉండదు అంటే రేట్లు అనేది ఇష్టానుసారం మార్చరు, ఒక స్టేబుల్ ప్రైస్ ఉంటుంది. మరి ఇందులో కోచ్లు ఎన్ని ఉంటాయి, రైలు పెట్టెలు బోగీలు ఎన్ని ఉంటాయంటే 11 జనరల్ క్లాస్ కోచెస్ ఉంటాయి, 11 జనరల్ క్లాస్ కోచెస్, 8 స్లీపర్ క్లాస్ కోచెస్, ఒక ప్యాంట్రీ కార్ అంటే ఫుడ్ తయారు చేసేది, 2 సెకండ్ క్లాస్ కమ్ లగేజ్ కమ్ గార్డ్ వ్యాన్స్ ఇలా ఉంటాయండి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇది నాన్ ఏసీ లాంగ్ డిస్టెన్స్ స్లీపర్ క్లాస్ ట్రైన్. 2023 డిసెంబర్లో ఫస్ట్ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ సర్వీస్ని లాంచ్ చేశారండి. ఇప్పుడు సుమారుగా 30 అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ సర్వీసులు ఇండియాలో నడుస్తూ ఉన్నాయి. ఇక వందే భారత్లో అయితే యాజ్ ఆఫ్ డిసెంబర్ 2025 నాటికి మనం డిస్కస్ చేసుకున్నాం. డిసెంబర్ 2025 నాటికి సుమారుగా అప్రాక్సిమేట్లీ 164 వందే భారత్ ట్రైన్స్ ఉన్నాయండి ఇండియాలో. సో మరి ఫస్ట్ వందే భారత్ ట్రైన్ ఎప్పుడు లాంచ్ చేశారంటే అది 2019 న్యూఢిల్లీ నుంచి వారణాసి మధ్య. ఫస్ట్ వందే భారత్ ట్రైన్ 2019 న్యూఢిల్లీ నుంచి వారణాసి మధ్య స్టార్ట్ చేశారు. సో ఇవన్నీ కూడా మనము ఈ పాయింట్స్ హైలైట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇక మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెస్ట్ బెంగాల్కి అనౌన్స్ చేసిన 4 అమృత్ భారత్ ఎక్స్ప్రెస్లు ఏవి, ఓవరాల్గా 9 అమృత్ భారత్ ట్రైన్స్ని అప్రూవల్ చేయడం జరిగింది, ఆమోదం తెలపడం జరిగింది. మనం దానికంటే ముందు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఈ వెస్ట్ బెంగాల్కి ఆ 4 ఏవి అంటే పశ్చిమ బెంగాల్కు 4 కొత్త అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు. ఒకటి వచ్చేసి న్యూ జల్పైగురి నుంచి నాగర్కోయిల్, మరొకటి న్యూ జల్పైగురి నుంచి తిరుచిరాపల్లి. న్యూ జల్పైగురి అనేది వెస్ట్ బెంగాల్ అండి. న్యూ జల్పైగురి నుంచి తిరుచిరాపల్లి, అలిపుర్దువార్ నుంచి బెంగళూరు, మరొకటి అలిపుర్దువార్ నుంచి ముంబై. సో మనకి పేర్లు అవసరం లేదండి. వెస్ట్ బెంగాల్కి కొత్తగా 4 అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ అని గుర్తుపెట్టుకోండి. ఇక ఓవరాల్గా ఇవి 9 అనౌన్స్ చేశారండి. మనము మిగతా 5 కూడా ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఇది మోడీ గారి వెస్ట్ బెంగాల్ టూరు. ఇక నెక్స్ట్ వన్, మోడీ గారి అస్సాం టూర్. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అస్సాం స్టేట్కి వెళ్ళారు. అస్సాంలో కజిరంగా ఎలివేటెడ్ హైవే కారిడార్ ప్రాజెక్ట్కి మోడీ గారు ఫౌండేషన్ స్టోన్ శంకుస్థాపన చేశారు. ఇక్కడ అస్సాంలో కజిరంగా నేషనల్ పార్క్ అంటే గుర్తు రావాల్సినది వన్ హార్న్ రైనో, ఒంటి కొమ్ము ఖడ్గమృగాలకి ఇది ఫేమస్. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అన్న విషయం కూడా మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. మరి ఇప్పుడు అస్సాంలో కజిరంగా ఎలివేటెడ్ హైవే కారిడార్ ప్రాజెక్ట్కి మోడీ గారు ఫౌండేషన్ స్టోన్ వేశారు. మరి ఇది ఎన్ని కిలోమీటర్లు అంటే 86 కిలోమీటర్ లాంగ్ హైవే ప్రాజెక్టు. దీన్ని సుమారుగా 6,950 crore రూపీస్తో దీన్ని అస్సాంలోని కలియాబోర్, నాగౌడ్ డిస్టిక్లలో ఈ హైవేని బిల్డ్ చేస్తూ ఉన్నారు, ఈ హైవేని నిర్మిస్తూ ఉన్నారు. సో ఇది మనకి అస్సాం టూరు. ఇక అలానే ఈ అస్సాం టూర్లో భాగంగా 2 హైవే ప్రాజెక్టులతో పాటు మోడీ గారు ఈ యొక్క నేషనల్ హైవే ప్రాజెక్ట్తో పాటు 2 అమృత్ భారత్ ఎక్స్ప్రెస్లను కూడా అనౌన్స్ చేశారు, లాంచ్ చేశారు. అవి అస్సాంలోని కామాఖ్య అంటే గువాహతి అండి. గువాహతిలో కామాఖ్య టెంపుల్ ఉంటుంది. సో అస్సాంలోని గువాహతి లేదా అస్సాంలోని కామాఖ్య నుంచి రోహ్తక్ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ఒకటి, రోహ్తక్ హర్యానాలో ఉంటుందండి. మరొకటి అస్సాంలోని దిబ్రూగఢ్ నుంచి లక్నోలోని గోమ్తీ నగర్ వరకు మరొక అమృత్ భారత్ ఎక్స్ప్రెస్. సో ఓవరాల్గా మనం 6 అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ల గురించి డిస్కస్ చేసుకున్నాం. మరో 3 ఏవి అంటే మరో 3ని లాంచ్ చేయబోతా ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఆ మరో 3 వచ్చేసి ఒకటి కోల్కతా నుంచి తాంబరం చెన్నై, మరొకటి కోల్కతా నుంచి ఆనంద్ విహార్ టెర్మినల్, మరొకటి కోల్కతా నుంచి బనారస్. సో 9 న్యూ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ని లాంచ్ చేశారు అన్న విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ఇచ్చిన సోర్స్ అండి ఇది. నెక్స్ట్ వన్, ఇక కల్చర్కి సంబంధించి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అస్సాం స్టేట్కి వచ్చిన సందర్భంగా అస్సాంలో ఒక మేజర్ ట్రైబ్ అయిన, అస్సాంలో ప్రధాన తెగ అయిన బోడో ప్రజలు ఒక ఫోక్ డ్యాన్స్ని, ఒక జానపద నృత్యాన్ని
ప్రదర్శించి ఆయనకు స్వాగతం పలికారండి. సుమారుగా 10,000 ఆర్టిస్టులు బగురుంబా అనే ఒక బోడో ఫోక్ డ్యాన్స్, బోడో జానపద నృత్యాన్ని ప్రదర్శించారు. ఆ యొక్క నేమ్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ వన్, మేరా గావ్ మేరీ ధరోహర్ కార్యక్రమం, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ మేరా గావ్ మేరీ ధరోహర్ అనే కార్యక్రమాన్ని 2023లోనే చేపట్టిందండి. అయితే ఇప్పుడు వార్తల్లో ఉండడానికి మెయిన్ రీజను, ఈ ప్రాజెక్టులో భాగంగా తెలంగాణలో విలేజెస్లలో మ్యాపింగ్ చేయబోతా ఉన్నారు. ఇక్కడ ఫస్ట్ మనకి మేరా గావ్ మేరీ ధరోహర్ అంటే, గావ్ అంటే గ్రామము, ధరోహర్ అంటే నా వారసత్వం అని అర్థం. నా గ్రామము నా వారసత్వం అనే కార్యక్రమాన్ని కల్చర్ మంత్రిత్వ శాఖ 2023లో లాంచ్ చేసింది. మరి ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, మనకి ఇండియాలో విలేజెస్లో డిఫరెంట్ కల్చర్స్ ఉంటాయి, వివిధ రకాల ప్రజలు నివసిస్తూ ఉంటారు, డిఫరెంట్ లైఫ్ స్టైల్స్ ఉంటాయి, డిఫరెంట్ ట్రెడిషన్స్, వివిధ సాంప్రదాయాలు, వివిధ రకాల పండుగలు, ఇవన్నీ కూడా సెలబ్రేట్ చేసుకుంటాం. సో వీటన్నిటినీ కూడా ఫ్యూచర్ జనరేషన్స్కి అవసరమయ్యేలా, భవిష్యత్ తరాలకి అవసరమయ్యేలా డిజిటల్ రూపంలో ఒక పోర్టల్లో ఈ విలేజెస్కి సంబంధించిన డేటానంతా కూడా స్టోర్ చేస్తారండి. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మన గ్రామం ఉంది, మన గ్రామంలో ప్రజలు ఎలా ఉన్నారు, వాళ్ళ జీవన విధానాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉందని చెప్పేసి అంతా కూడా మనకి టెక్నాలజీస్, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, 3D టెక్నాలజీ, ఇటువంటి టెక్నాలజీలను ఉపయోగించి మేరా గావ్ మేరీ ధరోహర్ కింద లాంచ్ చేయబోయే ఒక పోర్టల్లో డిజిటల్గా భద్రపరుస్తారు, డిజిటల్గా స్టోర్ చేస్తారు. సో అలా స్టోర్ చేసిన తర్వాత వీళ్ళు ఎవరైతే సిటిజన్స్ ఉంటారో, మనము ఫర్ ఎగ్జాంపుల్ ఆ పోర్టల్లోకి వెళ్ళి పలానా విలేజ్ని చూడాలి అనుకుంటే, ఆ పోర్టల్లోకి వెళ్తే ఆ విలేజ్ ఎలా ఉంటుంది అనేసి అంతా వర్చువల్గా చూడవచ్చు మనము. అంటే ఇప్పుడు వీడియో గేమ్స్ ఎలా ఆడతామో అట్లా వర్చువల్గా చూడొచ్చు అండి. సో మరి ఇది జూన్ 2023లో లాంచ్ చేశారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సెలబ్రేషన్స్లో భాగంగా లాంచ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా 6.5 lakh విలేజెస్ని మ్యాపింగ్ చేయబోతా ఉన్నారు. 6.5 లక్షల గ్రామాలని మ్యాప్ చేయబోతా ఉన్నారు. దీన్ని అమలు చేసేది కల్చర్ మంత్రిత్వ శాఖ కింద ఉండే, కల్చర్ మినిస్ట్రీ కింద ఉండే ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ ఆల్రెడీ ఈ ప్రోగ్రామ్ కింద 4.7 lakh విలేజెస్ని మ్యాపింగ్ చేశారు. మరి ఆల్రెడీ మేరా గావ్ మేరీ ధరోహర్ అనే ఒక వెబ్ పోర్టల్ని కూడా డెవలప్ చేస్తూ ఉన్నారు. ఇది నేషనల్ మిషన్ ఆన్ కల్చరల్ మ్యాపింగ్లో భాగము. మరి ఇప్పుడు ఇందులో భాగంగా తెలంగాణ స్టేట్లోని 12,760 గ్రామాల్లో 12,760 విలేజెస్లో సర్వే చేయబోతా ఉన్నారండి. ఇది మనకి సరిపోతుంది, ఏ మినిస్ట్రీ ఎన్ని గ్రామాలని కవర్ చేయబోతా ఉంది అన్న మ్యాటర్ ఐడియా ఉంటే మనకి సరిపోతుంది. నెక్స్ట్ వన్, పిఎం విశ్వకర్మ హాత్ 2026, ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి విశ్వకర్మ హాత్ 2026 ఇవాళ న్యూఢిల్లీలో ప్రారంభమైంది. జనవరి 18 నుంచి జనవరి 31 వరకు జనవరి 31 వరకు జరగబోతుందండి. మరి ఇక్కడ ఏంటిది అసలు విశ్వకర్మ హాత్ 2026 అంటే ఏంటి? హాత్ అంటే మనకి ఒక ఎగ్జిబిషన్ టైపు, ఒక మార్కెట్ టైపు. మనకి ఇండియాలో ముఖ్యంగా ఆర్టిసన్స్ ఉంటారు కదా, ఈ గ్రామాల్లో ఉండే కళాకారులు, వాళ్ళు హ్యాండీక్రాఫ్ట్స్, హస్తకళలు తయారు చేస్తూ ఉంటారు. డిఫరెంట్ టెక్స్టైల్స్ కావచ్చు, వాళ్ళు తయారు చేసే దుస్తులు, ఇటువంటివన్నీ కూడా వాళ్ళు తయారు చేసే హ్యాండీక్రాఫ్ట్ ప్రోడక్ట్స్కి నేషనల్ ఇంటర్నేషనల్ మార్కెటింగ్ సదుపాయాలు కల్పించాలి అంటే, జాతీయ అంతర్జాతీయ కొనుగోలుదారులు మార్కెట్ సదుపాయాలు కల్పించడం కోసము ఒక ఎగ్జిబిషన్ని ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, సూక్ష్మ చిన్న మధ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ దీన్ని లాంచ్ చేసింది న్యూఢిల్లీలో. మరి లాంచ్ చేసినది ఎంఎస్ఎంఈ మినిస్టర్ జితన్ రామ్ మంజీ. న్యూఢిల్లీలోని ఢిల్లీ హాత్లో ఇది లాంచ్ చేయడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్లో భాగంగా వీళ్ళు హస్త కళాకారులు, ఆర్టిసన్స్, బయ్యర్స్, కొనుక్కోవాలనుకునే మనలాంటి వాళ్ళు కూడా ఆ మార్కెట్కి వెళ్ళవచ్చు. ఎగ్జిబిషన్కి మార్నింగ్ 10:30 నుంచి నైట్ 10 PM వరకు ఎగ్జిబిషన్ ఓపెన్లో ఉంటుంది. మరి ఎప్పటివరకు జరుగుతుందంటే 18th జనవరి నుంచి 31st జనవరి వరకు. మరి నినాదం ఏంటి, థీమ్ ఏంటి అంటే, విశ్వకర్మ కా అభియాన్ వికసిత్ భారత్ కా నిర్మాణ్. అంటే వికసిత్ భారత్ 2047 కల్లా ఆ లక్ష్యాన్ని సాధించాలి అంటే విశ్వకర్మల పాత్ర చాలా కీలకమని చెప్పేసి మనకి అర్థం వస్తుంది, మీనింగ్. నెక్స్ట్ వన్, ప్రపంచంలోనే అతిపెద్ద నీలమణి, వరల్డ్స్ లార్జెస్ట్
పర్పుల్ స్టార్ సెపైర్, వరల్డ్స్ లార్జెస్ట్ పర్పుల్ స్టార్ సెపైర్, ప్రపంచంలోనే అతిపెద్ద నీలమణిని శ్రీలంక ఆవిష్కరించింది, శ్రీలంక లాంచ్ చేసింది. ఇక్కడ మీరు చూస్తే ఇమేజ్లో ఇది ఒక నీలమణి అండి. ఇంగ్లీష్లో చెప్పాలంటే సెపైర్, పర్పుల్ స్టార్, నీలం కలర్లో ఉండే ఒక మణి. మరి దీని బరువు సుమారుగా 3536 క్యారెట్స్, 3536 క్యారెట్లు. దీని విలువ సుమారుగా 3600 కోట్లు. డాలర్స్లో చెప్పాలంటే $300 మిలియన్ దీని విలువ. మరి దీన్ని శ్రీలంక లాంచ్ చేసింది, ఎగ్జిబిషన్ టైప్ పెట్టింది. మరి ఏంటి అసలు ఇది? న్యాచురల్ నీలమణి అండి. ఇది సహజ సిద్ధమైన నీలమణి, న్యాచురల్ పర్పుల్ స్టార్ సెపైర్. అంటే ఇది నకిలీది కాదు, ఆర్టిఫిషియల్గా తయారు చేసింది కాదు. ఇది ఈ నీలమణి 2023లో శ్రీలంకలో వజ్రాల నగరంగా పేరొందిన, శ్రీలంకలో డైమండ్ సిటీగా పేరొందిన రత్నపురలో దొరికింది అనమాట. సో ఇది చాలా అద్భుతమైన నీలమణి అని చెప్పవచ్చు. సో మరి పేరు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి. స్టార్ ఆఫ్ ప్యూర్ ల్యాండ్, మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దాని పేరు ఏంటి అంటే స్టార్ ఆఫ్ ప్యూర్ ల్యాండ్, ఈ నీలమణి పేరు. సరిపోతుందండి మనకి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్, తెలంగాణలో ప్రపంచ తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రయోగ వేదిక. తెలంగాణ గవర్నమెంట్, తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు 20వ తారీఖున స్విట్జర్లాండ్లోని డావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్ జరగబోతోంది కదా, వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో భాగంగా పాల్గొనడానికి వెళ్తూ ఉన్నారు కదా. ఆయన అక్కడ తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్ని లాంచ్ చేయబోతున్నారు. తెలంగాణ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్నోవేషన్ హబ్, తెలంగాణ కృత్రిమ మేధస్సు ప్రయోగ వేదిక అని చెప్పవచ్చు దీన్ని. అంటే ఏంటి? ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని డెవలప్ చేయడం కోసం ఒక రీసెర్చ్ ఎకో సిస్టమ్, ఒక పరిశోధనాత్మక మౌలిక వసతులు అని చెప్పవచ్చు. సో దీన్ని లాంచ్ చేయబోతూ ఉన్నారు. తెలంగాణను ఏఐలో గ్లోబల్ లీడర్గా తీర్చిదిద్దడం కోసం తెలంగాణ గవర్నమెంట్ లాంచ్ చేయబోతా ఉన్న ఒక ప్రయోగ వేదిక అండి. ఆల్రెడీ తెలంగాణ గవర్నమెంట్ ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం యాన్యువల్ సమ్మిట్లో, వార్షిక సదస్సులో భాగంగా నెక్స్ట్ జనరేషన్ లైఫ్ సైన్సెస్ పాలసీని కూడా రిలీజ్ చేయబోతా ఉంది. వన్స్ రిలీజ్ చేసిన తర్వాత దాని గురించి మనం డీటెయిల్స్ తెలుసుకుందాం. సో ప్రెజెంట్ అయితే ఇది వరల్డ్లోనే ఫస్ట్ ఏఐ ఇన్నోవేషన్ హబ్, వరల్డ్లోనే ఫస్ట్ ఏఐ ప్రయోగ వేదిక తెలంగాణ. సో ఇక వరల్డ్ ఎకనామిక్ ఫోరం మనకి వార్తల్లో ఉంది కాబట్టి మనం దీని గురించి తెలుసుకోవాలండి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం మనం డిస్కస్ చేసుకున్నాం కదా, దీన్ని ఏర్పాటు చేసింది జర్మనీకి చెందిన క్లాస్ షవాబ్ అనే ఒక ఎకనామిస్ట్, క్లాస్ షవాబ్ అనే వ్యక్తి. దీని హెడ్ క్వార్టర్స్ కొలోగ్ని లేదా జెనీవా, స్విట్జర్లాండ్. దీని ప్రధాన కార్యాలయం జెనీవా, స్విట్జర్లాండ్. మరి వరల్డ్ ఎకనామిక్ ఫోరము ఒక మెయిన్ రిపోర్ట్, ఒక ఇంపార్టెంట్ నివేదికను రిలీజ్ చేస్తుంది, గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ 2026. ఇది వార్తల్లో ఉంది కాబట్టి మనం తెలుసుకోవాలండి. మనం లింకప్ చేసుకోవాలి ఎప్పుడైనా కూడా టాపిక్స్ని. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఫ్యూ డేస్ బ్యాక్ గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ 2026ని రిలీజ్ చేసింది. అంటే ఇక్కడ రిస్క్ అంటే ప్రపంచానికి కావచ్చు, ఇండియాకి కావచ్చు, ఎటువంటి ముప్పులు ఉన్నాయి, ఈ జనరేషన్లో ఎటువంటి విపత్తులు, ఎటువంటి ముప్పులు ఉన్నాయి మనం చూస్తూ ఉన్నాం కదా. ముప్పులు అంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ఈ జియో పొలిటికల్ వివాదాలు, ఇరాను అమెరికా వివాదం కావచ్చు, ఈ ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్స్ అంటే ఏంటి, ఈ ఆర్మీ అధికారులు ప్రభుత్వాన్ని కూలదోస్తూ ఉంటారు, వెదర్ ఈవెంట్స్, క్లైమేట్ చేంజ్, ఇవన్నీ కూడా. సో ఈ గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ 2026ని వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిలీజ్ చేసింది, ప్రపంచ ఆర్థిక వేదిక. మరి ఏం చెప్తా ఉంది ఈ రిపోర్ట్ అంటే 2026 నుంచి 2028 వరకు మనకి షార్ట్ టర్మ్ నుంచి మీడియం టర్మ్ రిస్క్స్, ముఖ్యమైన ఈ యొక్క విపత్తులు, రిస్క్స్ అంటే ఏంటి, విపత్తులు అటువంటివే కదా. మనకి మేజర్గా ఏ సమస్యలు రావచ్చు అంటే ఈ ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్స్ అంటే ఏంటి, ఈ ఆర్మీ తిరుగుబాట్లు, జియో ఎకనామిక్, ఈ జియో పొలిటికల్ వివాదాలు, వెదర్ ఈవెంట్స్, ఇవన్నీ సొసైటల్ పోలరైజేషన్ అంటే సమాజంలో హెచ్చు తగ్గులు, ఇవన్నీ కూడా. మరి ఇక 2036 వరకు లాంగ్ టర్మ్లో తీసుకుంటే, 2036 వరకు తీసుకుంటే లాంగ్ టర్మ్లో దీర్ఘకాలికంగా మనం ఎటువంటివి ఇబ్బందులు ఫేస్ చేయబోతా ఉన్నామంటే అగైన్ ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ అంటే మారుతున్న వాతావరణ పరిస్థితులు, బయోడైవర్సిటీ లాసు, జీవ వైవిధ్యాన్ని కోల్పోతూ ఉన్నాము, పర్యావరణం నష్టపోతూ ఉన్నాము, ఇటువంటివి. మరి ఇండియా ఏం ఫేస్ చేయబోతా ఉంది అంటే మనకు సమస్యలు వచ్చేసి సైబర్ ఇన్సెక్యూరిటీ, సైబర్ సమస్యలు, ఇన్ఈక్వాలిటీ అంటే ఆర్థికంగా హెచ్చుతగ్గులు కావచ్చు, ఆదాయంగా హెచ్చుతగ్గులు, పబ్లిక్ సర్వీసెస్ సరిగ్గా లేవు, మౌలిక వసతులు సరిగ్గా లేవు, ఇటువంటి సమస్యలు మనం ఎదుర్కోబోతా ఉన్నామని చెప్పేసి ఈ రిపోర్ట్ చెప్తా ఉంది. ఇది తెలుగులో ఇవ్వడం జరిగిందండి, మీరు తెలుగులో స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు.
ఇది ఇంగ్లీష్లో అండి. ఇందాక మనం చెప్పాం కదా, తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్ డావోస్లో లాంచ్ చేయబోతున్నారని చెప్పేసి. సో ఇక్కడ ఇంగ్లీష్లో మ్యాటర్ ఇవ్వడం జరిగిందండి. యూ కెన్ టేక్ స్క్రీన్ షాట్. నెక్స్ట్ వన్, నాసా లాంచ్ ప్యాడ్కు చేరిన ఆర్టెమిస్ 2 రాకెట్. ఆర్టెమిస్ 2 మిషన్. నాసా, అమెరికాకు చెందిన నాసా ఆర్టెమిస్ 2 మిషన్ని చేపట్టబోతోంది. ఈ ఆర్టెమిస్ 2 మిషన్లో భాగంగా అమెరికా దాదాపు 50 ఇయర్స్ తర్వాత, 50 ఏళ్ల తర్వాత తొలిసారిగా చంద్రుడిపైకి హ్యూమన్ని, మనిషిని పంపబోతా ఉంది. చివరిసారిగా అమెరికా 1972లో అపోలో 17 మిషన్ ద్వారా చంద్రుడిపైకి మనుషుల్ని పంపింది. అదే చివరిసారిగా అమెరికా పంపిండేది. మరి దాదాపు 50 ఇయర్స్ తర్వాత ఆర్టెమిస్ 2 మిషన్ని లాంచ్ చేయబోతా ఉంది చంద్రుడిపైకి. దీన్ని అన్ని అనుకున్నట్టుగా జరిగితే ఫిబ్రవరి 6న అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న కెనడీ స్పేస్ సెంటర్ నుండి స్పేస్ లాంచ్ సిస్టమ్ రాకెట్ ద్వారా నలుగురు ఆస్ట్రోనాట్లని, 4 పర్సన్స్ని లాంచ్ చేయబోతా ఉంది. అయితే వీళ్ళని ఈ రాకెట్లో ఏ క్యాప్సూల్ ద్వారా పంపబోతా ఉన్నారు అంటే, ఆ రాకెట్లో ఒక క్యాప్సూల్ ఉంటుంది, ఓరియన్ వెస్సెల్ క్యాప్సూల్ అంటే వాళ్ళు ప్రయాణించడానికి అనుకూలమైన ఒక గది లాంటిది. ఆ స్పేస్ లాంచ్ సిస్టమ్ రాకెట్లోని ఓరియన్ వెస్సెల్ క్యాప్సూల్ ద్వారా 4 వెళ్ళబోతా ఉన్నారు. అయితే వాళ్ళు అక్కడ వెళ్ళి ఎక్కువ కాలం ఉండరండి. జస్ట్ వాళ్ళు ఆ మిషన్ అనేది, ఆర్టెమిస్ 2 మిషన్ అనేది ఆ చంద్రుడి చుట్టూ ఒక రౌండ్ వేసి వచ్చేస్తుందట. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే 2027 లేదంటే 2028లో ఆర్టెమిస్ 3 మిషన్ని లాంచ్ చేయబోతా ఉన్నారు. ఆర్టెమిస్ 3 మిషన్లో భాగంగా అక్కడ చంద్రుడిపైకి మనుషులు దిగుతారు. బట్ ప్రజెంట్ అయితే ఆర్టెమిస్ 2 మిషన్లో భాగంగా 4 ఆస్ట్రోనాట్లు వెళ్ళబోతా ఉన్నారు. వాళ్ళు ఎవరు అంటే, అమెరికాకు చెందిన ముగ్గురు వ్యామగాములు, రీడ్ వైజ్మెన్, విక్టర్ గ్లోవర్ మరియు క్రిస్టినా కోచ్. మరొకరు కెనడాకు చెందిన జెరెమీ హాన్సెన్. ఇక మరి మూన్ పైకి వెళ్ళిన ఫస్ట్ హ్యూమన్ ఎవరు? చంద్రుడిపైకి వెళ్ళిన మొదటి మనిషి వచ్చేసి నీల్ ఆర్మ్స్ట్రాంగ్. అమెరికాకు చెందిన ఆస్ట్రోనాట్ నీల్ ఆర్మ్స్ట్రాంగ్ 1969 జూలై 1969 జూలై 20న నాసాకు చెందిన అపోలో 11 మిషన్ ద్వారా చంద్రుడిపైకి అడుగుపెట్టాడు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో మరి ఇప్పుడు అమెరికా లాంచ్ చేయబోయే ఈ ఆర్టెమిస్ 2 మిషన్ 10 రోజుల పాటు ట్రావెల్ చేయబోతోంది ఈ మిషన్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఏ రాకెట్ అంటే స్పేస్ లాంచ్ సిస్టమ్ రాకెట్. ఏ క్యాప్సూల్లో వీళ్ళు ప్రయాణిస్తారంటే ఓరియన్ వెస్సెల్ క్యాప్సూల్. నెక్స్ట్ వన్, గాజా శాంతి మండలిలో అజయ్ బంగా. డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్కి పాలస్తీనాకి మధ్య జరుగుతూ ఉన్న యుద్ధాన్ని ఆపడం కోసము 20 పాయింట్ పీస్ ప్లాన్ అనే దాన్ని అనౌన్స్ చేశాడని చెప్పేసి మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. ఈ ఇజ్రాయెల్కి పాలస్తీనా హమాస్ తీవ్రవాదుల మధ్య యుద్ధ వాతావరణాన్ని ఆపడానికి 20 పాయింట్ల శాంతి ప్రణాళికను లాంచ్ చేశారని చెప్పేసి తెలుసుకున్నాం. ఆ ప్రణాళికలో భాగంగా బోర్డ్ ఆఫ్ పీస్ గాజా శాంతి మండలి అని చెప్పేసి ఒకదాన్ని ఏర్పాటు చేశాడు. బోర్డ్ ఆఫ్ పీస్ లేదా శాంతి మండలి గాజాలో టెంపరీ గవర్నమెంట్ని, గాజాలో ఒక తాత్కాలికంగా ప్రభుత్వాన్ని పర్యవేక్షించడం కోసం, టెంపరీ గవర్నెన్స్ స్ట్రక్చర్ని మానిటర్ చేయడం కోసం ఈ శాంతి మండలిని ఏర్పాటు చేశాడు. ఈ శాంతి మండలికి చైర్మన్గా, ఈ శాంతి మండలికి ప్రెసిడెంట్గా, అధ్యక్షుడిగా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు. ఇప్పుడు ఆ శాంతి మండలిలో సభ్యుల్ని నియమించారండి. మనకు ఆ సభ్యులు చాలా ఇంపార్టెంట్. ఒకరు అజయ్ బంగా ఎవరు? ఇండో అమెరికన్, ప్రజెంట్ వరల్డ్ బ్యాంక్ డైరెక్టర్. ప్రపంచ బ్యాంకు ప్రెసిడెంట్, అధ్యక్షుడు ఎవరు అంటే ఇండో అమెరికన్ అజయ్ బంగా. మరి ఇందులో మార్కో రూబియోకు కూడా చోటు దక్కింది. మార్కో రూబియో అంటే ఎవరండి? మనకి యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్, అమెరికాకి సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో. అలానే బ్రిటన్ మాజీ ప్రైమ్ మినిస్టర్ టోనీ బ్లెయిరు, డొనాల్డ్ ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నెర్, ఇటువంటి వాళ్ళకి ఈ యొక్క శాంతి మండలి బోర్డ్ ఆఫ్ పీస్లో ప్లేస్ దక్కింది, చోటు లభించిందన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మెయిన్గా మనకి ఆ 20 పాయింట్ పీస్ ప్లాన్ ఐడియా ఉండాలి. ఈ యొక్క గాజా శాంతి మండలికి అధ్యక్షుడు ఎవరు? ఇందులో వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ ఉన్నారు. ఆయన పేరు ఏదో తెలుసుకుంటే సరిపోతుంది. మరి కూర్పు పైన ఇజ్రాయెల్ కూడా అసంతృప్తిగా ఉంది. దానికి కారణం ఇజ్రాయెల్కి ఎక్కువగా ప్రాతినిధ్యము దక్కలేదు ఈ శాంతి మండలిలో అని చెప్పేసి ఇజ్రాయెల్ చెప్తా ఉందండి. నెక్స్ట్ వన్, ఉగాండా అధ్యక్షునిగా 7వసారి ముసెవేని గెలుపు. ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉగాండా కంట్రీకి ప్రెసిడెంట్గా
యొవేరి ముసెవేని 7th టైం 7వసారి విన్ అయ్యాడు 71.65% ఓట్స్తో. మనకి ఇక్కడ తెలుసుకోవడానికి ఏమీ లేదండి. ఉగాండా ప్రెసిడెంట్ ముసెవేని. డైరెక్ట్గా ఫ్యాక్ట్స్ అడుగుతాడు. మరి ఉగాండా క్యాపిటల్ కంపాలా. అయితే మనకి తెలుసుకోవాల్సింది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో జాగ్రఫీకి లింకప్ చేసుకోవచ్చు. దీన్ని ఇటువంటి టాపిక్స్ని జాగ్రఫీకి ఎట్లా లింకప్ చేసుకోవచ్చు అంటే, మీరు చూస్తే ఇక్కడ మ్యాప్లో ఉగాండా ఉంది. ఉగాండా, టాంజానియా, కెన్యా, ఈ 3 ఉన్నాయండి. ఇక్కడ మీరు చూస్తే కెన్యా, ఉగాండా, టాంజానియా. మరి ఇక్కడ లేక్ విక్టోరియా ఉంది మిడిల్లో. మరి ఏంటి లేక్ విక్టోరియాకి ప్రాముఖ్యత ఏంటి, సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే, ఇది ప్రపంచంలోనే 2వ అతిపెద్ద మంచినీటి సరస్సు. వరల్డ్స్ 2nd లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఏది అంటే లేక్ విక్టోరియా. మరి ఏ విధంగా సర్ఫేస్ ఏరియా పరంగా చూస్తే, విస్తీర్ణం పరంగా చూస్తే ప్రపంచంలోనే 2వ అతిపెద్ద మంచినీటి సరస్సు లేక్ విక్టోరియా. ఇది ఆఫ్రికా ఖండంలోని కెన్యా, ఉగాండా, టాంజానియా ఈ 3 దేశాల్లో విస్తరించి ఉంది. మరి లేక్ విక్టోరియా ఆఫ్రికాలో అతిపెద్ద మంచినీటి సరస్సు, లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సర్ఫేస్ ఏరియా. విస్తీర్ణం పరంగా చూస్తే ప్రపంచంలో 2వ అతిపెద్ద మంచినీటి సరస్సు అంటే లేక్ విక్టోరియా. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మరి ప్రపంచంలో విస్తీర్ణం పరంగా అతిపెద్దదైన లేక్ ఏది, అతిపెద్దదైన సరస్సు ఏది, అతిపెద్దదైన మంచినీటి సరస్సు ఏది, అటువంటి కూడా కొద్దిగా తెలుసుకోవాలండి జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో. మీరు ఇక్కడ చూస్తే క్యాస్పియన్ సీ ఉంది. క్యాస్పియన్ సీ మనం డిస్కస్ చేసుకున్నాం. కజకిస్తాను, తుర్కమెనిస్తాను, అజర్బైజాను, రష్యా, ఇరాను అక్కడ ఉంటుంది. ఇది క్యాస్పియన్ సీ అంటే ఇది సముద్రం కాదండి. ఇది ఒక ఉప్పు నీటి సరస్సు, సెలైన్ వాటర్ లేకు. ఇది ప్రపంచంలోనే విస్తీర్ణం పరంగా అత్యంత పెద్దదైన సరస్సు, వరల్డ్స్ లార్జెస్ట్ లేక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా. మరి ప్రపంచంలో అతిపెద్ద మంచినీటి సరస్సు విస్తీర్ణం పరంగా, ఏరియా పరంగా వరల్డ్స్ లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ అంటే సుపీరియర్ లేక్ అండి. సుపీరియర్ లేక్ ఇది కెనడా, అమెరికాలో ఉంటుంది. అమెరికాలో విస్తరించి ఉంది. మరి విక్టోరియా లేక్ ఇందాక చెప్పుకున్నట్టు వరల్డ్స్ 2nd లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా. ఇది టాంజానియా, ఉగాండా, కెన్యా 3 కంట్రీస్లో ఉందన్న విషయం గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఇక ఇవాటి క్వశ్చన్ అండి మనం డిస్కస్ చేసిన టాపిక్, హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2026లో ఇండియా ర్యాంక్ ఎంత? హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2026లో ఇండియా ర్యాంక్ ఎంత మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ క్వశ్చన్కి ట్రై చేయండి. ఇక నిన్న అడిగిన క్వశ్చన్, ఇండియాలో మొట్టమొదటి సోలార్ ఆధారిత ఏటీఎం వ్యాన్ని ఎవరు లాంచ్ చేశారంటే త్రిపుర గ్రామీణ బ్యాంకు. దీని పేరు వచ్చేసి టీజీబీ ఆన్ వీల్స్. త్రిపుర గ్రామీణ బ్యాంక్ ఆన్ వీల్స్ అనే ఏటీఎం వ్యాను సోలార్ శక్తితో నడుస్తుంది. ఈ యొక్క వ్యాన్కి సపోర్ట్ చేస్తూ ఉన్నది నాబార్డ్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. నాబార్డ్ బ్యాంకు అవసరమైన మద్దతు ఇస్తూ ఉంది. ఇవి వాటి కరెంట్ అఫైర్స్ అండి. మనం ఒకసారి క్విక్గా రికాప్ చూద్దాం. ఆపరేషన్ స్వదేశ్, ప్రైమ్ మినిస్టర్ మోడీ వెస్ట్ బెంగాల్ టూర్, ప్రైమ్ మినిస్టర్ మోడీ అస్సాం టూర్, బగురుంబా డ్యాన్స్ బోడో ట్రైబ్స్, మేరా గావ్ మేరీ ధరోహర్ ప్రోగ్రామ్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, పిఎం విశ్వకర్మ హాత్ 2026, ప్రపంచంలోనే అతిపెద్ద నీలమణి స్టార్ ఆఫ్ ప్యూర్ ల్యాండ్ శ్రీలంక, ప్రపంచ తొలి ఏఐ ప్రయోగ వేదిక తెలంగాణ, గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ 2026 వరల్డ్ ఎకనామిక్ ఫోరం, ఆర్టెమిస్ 2 రాకెట్, గాజా శాంతి మండలిలో అజయ్ బంగా, ఉగాండా అధ్యక్షునిగా 7వసారి యొవేరి ముసెవేని విన్. That's it. These are today's current affairs. We'll meet you next time and thank you everyone.